పోరాడావా లేదా అన్నది లెక్క. దేవునికి స్తోత్రం. ఇతను వచ్చాడు, బలాత్కారంగా నన్ను తీసుకొని పోవడానికి వచ్చాడు, లాగుతున్నాడు నన్ను. లాకెళ్ళు. ఏ ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా వెళ్ళిపోయాను అనుకో, అప్పుడు ఏమైనట్టు? ఇష్టపడ్డట్టు, రాజీ పడ్డట్టు. ఓకే. కాకుండా అతను లాగు. సరే, అతనే గెలిచాడు. 2 అడుగులు పడ్డాయి, మాయ తేడా అడుగులు పడ్డాయి. వెళ్ళట్లా. 2 అడుగులు వేసిన తర్వాత మళ్ళీ ఈ పోరాటం జరుగుతుంది. ఎందుకు అంత బలహీనంగా లాగుతుందో? బలంగా లాగు. భయపడుతుంది. ఏం కాదు, లాగు. కింద పడేది అంత లాగవాకలే. మీకు అర్థమవుతుందా? పోరాటం. కానీ 1 అడుగు పడింది నాదే, ఇంకొక అడుగు పడింది, ఇంకొక అడుగు పడింది, 4 అడుగులు పడింది. కానీ 5వ అడుగు దగ్గరైనా సరే నాకొద్దు, నాకు దేవుడే కావాలి, నాకు యేసయ్యే కావాలి అని ఈ పోరాటం ఏదైతే ఉందో దాన్ని దేవుడు పట్టించుకుంటాడు. 4 అడుగులు అటు పడ్డాయి. ఎందుకు పడ్డాయి అనడా? పడి ఇంకా 4 అడుగులు పడ్డాయి, ఇంకా మిగిలిన అడుగులు కూడా అక్కడే వేసేద్దాం అని అక్కడే ఫిక్స్ అయ్యాడా? లేకపోతే పెనుగులాడుతున్నాడా? పెనుగులాడి వచ్చి, నాకు బలమే అయ్యా. ఎందుకు నీకు బలం? నాకు ఇష్టం లేనివి నేను చేయాల్సి వస్తుంది, వాటిని జయించాలి నేను. ఏమైంది? చెయ్యి. నాకు ఇష్టం లేదు. ఎందుకని లేదు? అంతకుముందు చాలా ఇష్టపడి చేసావుగా, ఇప్పుడు ఎందుకు ఇష్టం? ఎందుకో నాకు ఇష్టం ఉండట్లేదు. ఎందుకు ఉండట్లేదు తెలుసా? నా బీజం ఉంది నాన్న నీలో. హల్లెలూయా, 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 హల్లెలూయా.